మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు శివపార్వతుల కళ్యాణోత్సవం తారమతిపేట గ్రామంలో చాలా బ్రహ్మాండంగా దివ్యంగా బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, అలాగే గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంతకంటే బ్రహ్మాండంగా గ్రాండ్గా జరుగుతూ ఉన్నది. దినదిన ప్రవర్తనానంగా అభివృద్ధి చెందుతూ చాలా పబ్లిక్ కూడా చాలా సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. సుమారు ఈ సంవత్సరం 10,000 మంది వరకు రావచ్చు అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా బ్రహ్మాండంగా అమ్మవారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిపించాం. దానికి నాతోటి ఉన్న మా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, మా గ్రామస్తులు అందరి సహకారంతో నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాను. వాళ్ళకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మా గ్రామస్తులందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అమ్మవారి ఆశీర్వాదాలు మా గ్రామం మీద ఎప్పటికీ ఉంటాయని, మాంకాళి మాత అనుగ్రహం మా గ్రామానికి ఉందని, మా పైన కూడా ఉందని, ఆమె ఆశీర్వాదాలతో ఇంకా ఎంతో ముందుగా జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఏదో టెంపుల్కి ఏదో ఒకటి చేస్తుంటే ఈసారి ఏం లేదు. టెంపుల్కి అన్ని పనులు అయిపోయినాయి. ఒకటి గాలిగోపురం మిగిలి ఉంది. ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే ఆ గాలిగోపురాన్ని నేను కంప్లీట్ చేస్తానని మీ ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.